సార్ భాయ్ కొద్దిగా ఇంకా జరగండి అన్న ఒక్కసారి ఇక్కడ అందరు ఎవరు ఎన్నిసార్లు కట్ చేసి ఫోన్ చేస్తుంది నేను పని మీద ఉంటే ఒకసారి కట్ చేసినప్పుడు అర్థం చేసుకున్నాను చెప్పండి నాకు చెప్పండి ఎవరు ఒకటే రోజు ఉండే ఇయ్యాలి అది ఎన్నడికి ఇవ్వాలి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ ప్రముఖుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, పిసిసి సభ్యులు మరియు పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వేణారెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్ గారు, కక్కిరేని శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు, మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నాయకులు నమస్కారాలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రాజీవ్ గాంధీ వర్ధంతి జయంతి కార్యక్రమం అయితే మనం చేస్తూ ఉన్నాం. రాజీవ్ జ్యోతి యాత్ర మొన్ననే సూర్యాపేటకు వచ్చింది. రాజీవ్ జ్యోతి యాత్ర కూడా మన నాయకులు పెద్దలు రామిరెడ్డి దామోదర్ గారి సూచన మేరకు ఘనంగా స్వాగతం పలికి సూర్యాపేట పట్టణంలో వారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా పట్టణ వీధులలో వారి యొక్క జ్యోతిని తీసుకొని వచ్చి వారికి ఘనంగా స్వాగతం ఇక్కడి నుంచి కూడా వీడుకోలు పలకడం జరిగింది. ఆ రోజు కూడా రాజీవ్ గాంధీ గురించి మనం చెప్పుకున్నాం. కానీ ప్రపంచ దేశాల్లో మేటి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడిండు. గ్రామాలే పట్టుకొమ్మలు. ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు బాగుండాలి, కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుండాలి అని చెప్పి టెలిఫోన్ యుగాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి చూపిన బాటలో రాజీవ్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి చూపిన బాటలో మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. వారు ఇచ్చిన స్ఫూర్తిని మనందరం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క భారతదేశం రాజీవ్ గాంధీ ఏ విధంగా అయితే కళలు కన్నాడో ఆ కళలు కన్న వాటిని సాధ్యం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దానికి మనందరం చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారిని వచ్చేసారి ప్రధానమంత్రి చేయడం కోసం కంకణ బద్దులై ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అంటారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతాం మేము ఇక్కడ సెక్రటరియట్ ఎదురుగా అంటే ఎట్లా పెడతారో చూస్తామంటారా? ఇంత గండ కావాలా టీఆర్ఎస్ నాయకులు? ఇదే తెలంగాణ సెక్రటరియట్ కట్టినారు కదా, ఇంత బ్రహ్మాండ సెక్రటరియట్ కట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో ఎందుకు పెట్టలేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టబోతుంది అని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. ఇటువంటివి చూస్తూ ఊరుకోవారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం ప్రతిపక్ష నాయకులకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడవాలి, రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణంలో ఉండబడిన అందరి నాయకులకు కూడా పేరు పేరున అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మిగతా విషయాలు రాజీవ్ గాంధీ గారు భారతదేశ సేవలు ఏంటివో అవన్నీ కూడా మన సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్తారు. ఇక్కడ ఒకటి ఏంటంటే గతంలో ఇక్కడ రాజీవ్ గాంధీ రాజీవ్ పార్కును కూడా దామోదర్ రెడ్డి గారు నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. గడిచిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పార్కును కూడా అన్యాక్రాంతంగా దీన్ని మొత్తానికి కూడా కొంత కబ్జా గురి కాబట్టి కూడా దీంట్లో దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ పేరు మీద పట్టగట్టిన వాళ్ళే
ఈడ మరుగుదొడ్లు కట్టించారు. వాళ్ళ నాశనం కూడా అక్కడనే స్టార్ట్ అయింది. ఇది తప్పకుండా మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఈ పార్కును తిరిగి పునరుద్ధరింపజేసి ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు చేసారో వాళ్ళు అవన్నీ కూడా తొలగింపజేసి యథావిధిగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు వరకైనా దీని ఒక ఆర్డర్ తీసుకొచ్చే కార్యక్రమం దామోడి గారు చేపట్టబోతో తెలియజేస్తూ మిగతా విషయాలు పెద్దలు సర్వోత్తమ రెడ్డి గారు మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ సూర్యాపేట పట్టణంలో వారి కార్యక్రమానికి విచ్చేసిన పట్టణంలోని ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. రాజీవ్ గాంధీ గారు మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతి పిన్న వయసులో 40వ సంవత్సరంలోనే ప్రధానమంత్రి అయ్యి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు టెర్రరిస్టు బుల్లెట్ తూటాలకు వారు ఒళ్ళంతా చిన్న భిన్నమై పడిన పరిస్థితుల్లో ఆ రోజు దేశం అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టినారు. యువకుడైనా రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఆలోచనతోటి, ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, భారతదేశం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే మొట్టమొదటి దేశంగా ఉన్నది. అట్లాంటి దేశంలో యువకుడైన రాజీవ్ గాంధీ గారు పాత కొత్త ఆలోచనతోటి వారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ స్వరాజ్యం గురించి చక్ర నాగేశ్వరరావు గారు చెప్పారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమే కాదు, అదేవిధంగా యువతకి ఓటు హక్కును కూడా 18 సంవత్సరాలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కిన సంగతి గుర్తు తీసుకొస్తున్నారు. దానితో పాటు కంప్యూటర్ వాడిన తొలి భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు గుర్తింపు ఉన్న సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. టెలికమ్యూనికేషన్ రంగం ఈ రోజు మనం 4Gలు 5Gలు 6Gలు మాట్లాడుతున్నామంటే అది ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆలోచనకు ఈ రోజు ప్రతినిధించే విధంగా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరాల ప్రధానమంత్రి అయ్యి అతి పిన్న వయసు 5 సంవత్సరాల తర్వాత వారు 1989లో మరి ప్రధానమంత్రిగా కొనసాగి తర్వాత మీ అందరికీ తెలుసు దేశానికి వారి కుటుంబం ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, దేశానికి వారి రక్తాన్ని చిందించి కూడా భారతదేశ సమగ్రతను కాపాడిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు అయితే వారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా లేదు, ప్రధానమంత్రి నేను అవ్వను, నేను నిర్మించిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అదే పాటలో రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నోసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా దాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. అందుకు అన్న వారి వర్ధంతి అన్న తప్పకుండా నాన్నగారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకో విషయం మీకు గుర్తు తీసుకురావాల్సింది ఏంటంటే 1985లో నాన్నగారికి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కూడా శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి 25% యువజన కాంగ్రెస్ నాయకులకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అదే కోవలో నాన్నగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకుడికి ఎదిగిందంటే అది రాజీవ్ గాంధీ గారు చదవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మా అందరికి స్ఫూర్తినిస్తూ చాలా నిరాడంబరంగా చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూ మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచారని చెప్పి మీరు చూశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర అని చెప్పి మొత్తం దేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చిన గొప్ప నేత మా రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇందాక రాజేశ్వర గారు చెప్పినట్టు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ గారికి పెద్ద స్టాచ్యూ పెట్టి వారి ఘన నివాళులు అర్పించబోతున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి పేరు మీద మన స్టేడియం నిర్మించుకున్నాం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నాం. ఇక్కడ కూడా వేణన్న చెప్పినట్టు పట్టణంలో కొన్ని ఈ పార్కుని ఏదైతే కొంచెం నిర్మించాల్సిన అవసరం ఉంది, దీన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా తప్పకుండా వెంటనే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అందరు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరందరూ నివాళులర్పించినందుకు మీ పేరున మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జోహార్ రాజీవ్ గాంధీ గారికి అమర్ హే రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఏఐసిసి సభ్యులు శ్రీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్లో ప్రధాన కార్యదర్శి శ్రీ కుప్పల వేనారెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చకిలం రాజేశ్వరరావు గారికి, మరియు ఇటు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కాంగ్రెస్ మరియు పట్టణ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ఈ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తుంది.